It's such a joy to meet you, brothers, again. సహోదరులు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఎంతో ఆనందం మరొకసారి. Today, last week, we said about, we were talking about not to waste your temptations. గత వారం మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే మీ శోధనలు మీరు వృధా చేసుకోవద్దనే దాని గురించి మాట్లాడుకున్నాం. Not to waste your temptations. మీ శోధనలను మీరు వృధా చేసుకోవద్దు. And nobody can say that we didn't have any temptations. I had many temptations. మరి ఎవరు కూడా నాకు శోధనలు లేవని చెప్పడానికి ఇక్కడ కుదరదు. ఎందుకంటే నాకు అందరికి ఎన్నో శోధనలు ఉంటూ ఉన్నాయి. In many of the temptations, the Lord gave me grace. అనేక శోధనల్లో దేవుడు కృపనిస్తూ వచ్చాడు. And then certain temptations God did not give me grace because I was proud. అయితే కొన్ని శోధనలో దేవుడు నాకు కృపనివ్వలేదు ఎందుకంటే నేను గర్వంగా ఉన్న కారణాన్ని బట్టి. But I'm not discouraged. కానీ నేను నిరుత్సాహపడలేదు. So you also should not be discouraged. కాబట్టి మీరు కూడా నిరుత్సాహపడకూడదు. And if you were not able to overcome all the temptations, మీరు అన్ని శోధనలు జయించలేకపోయినందుకు మీరు నిరుత్సాహపడద్దు. you should not get discouraged. మీరు నిరుత్సాహపడద్దు. It is the devil who always discourages us. ఎల్లప్పుడు మనల్ని నిరుత్సాహపరిచేది అపవాదే. It is the Lord will never discourage us. ప్రభు మనల్ని ఎన్నడూ నిరుత్సాహపరచడు. So I want to tell the secret of dealing with this temptation. నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ శోధనలతో మనం ఎలా వ్యవహరించాలనే దాని గురించిన రహస్యాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. So I've got a great hope. నాకెంతో గొప్ప నిరీక్షణ ఉంది. Even if I have failed in a few temptations in the last 7 days. గత 7 రోజుల్లో నేను కొన్ని శోధనల్లో ఓడిపోయినప్పటికీ కూడా, especially in my inner reactions, not in the outer way, no, not in any other way. ప్రత్యేకంగా నా అంతరంగంలో జరిగిన నా యొక్క స్పందనకి బయటకుండే స్పందనలే అది కాదు. And then immediately the Holy Spirit convicted me. వెంటనే పరిశుద్ధాత్ముడు నన్ను ఒప్పింపు చేశాడు. So beloved brothers and sisters, there is no word of discouragement in the church. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సంఘంలో నిరుత్సాహానికి సంబంధించిన మాట అనేది ఒక్కటి కూడా లేదు. So we have to see how not to waste temptations in the future. మనం భవిష్యత్తులో శోధనలు ఎలా వృధా చేసుకోకూడదనే దాని గురించి చూద్దాం. First of all, we'll see how temptations come. మొదటగా మనం శోధనలు ఎలా వస్తాయి అనేది చూద్దాం. Many of these things which I'm going to speak, it is something which all of you know. మరి నేను మాట్లాడబోయే అనేక విషయాలు మీలో అనేక మందికి తెలిసినవే. As I always say, I'm not speaking anything new to any one of you. నేను అస్తమాను చెప్తున్నట్లుగా మీతో ఎవరితోని కూడా నేను కొత్తగా ఏమీ నేను మాట్లాడటం లేదు. So if you want to listen to something new message, you can switch off now itself. ఎవరికైనా ఒకవేళ కొత్త వర్తమానం వినాలనే ఆలోచన ఉంటే కనుక ఇప్పుడే ఆపేసుకోవచ్చు. I'm not going to speak anything new today. ఈ రోజు ఏమి నేను కొత్త విషయాలు ఏమి నేను మాట్లాడబోవటం లేదు. So today I want to first of all to show James chapter 1 verse 14. మొదటగా నేను ఈ రోజు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని చూపించాలనుకుంటున్నాను. It says there, but each one is tempted when he is carried away and enticed by his own lust or will. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. That means when when the temptation comes, there's a pull within me. అంటే నాకు శోధన వచ్చినప్పుడు నాలో ఒక బలమైన శక్తి లాగుతూ ఉన్నట్టుగా ఉంటుంది. There's a pull within me. నాలో ఒకటి లాగుతూ ఉంటుంది వెనక్కి. The Holy Spirit pulls me towards the Lord. పరిశుద్ధాత్ముడేమో నన్ను ప్రభు వైపు లాగుతూ ఉంటాడు. And my flesh and the tempter, the devil, pulls me towards the devil. అయితే నా మాంసము, నా రక్త మాంసాలు మరియు ఈ అపవాది, ఈ సాతాను నన్ను సాతాను వైపుకు లాగుతూ ఉంటాయి. So it is a war in our mind or in our will. అంటే ఇది నా యొక్క మనసులో, నా యొక్క చిత్తములో జరిగే ఒక యుద్ధం. It is every temptation is a fight in your will. ప్రతి శోధన కూడా మీ చిత్తములో జరిగే ఒక యుద్ధం. So beloved brothers and sisters, remember that you are in a battleground. You are in a battleground.
ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, మీరు యుద్ధ భూమిలో ఉన్నారు. So if you fail in one or two steps, don't be discouraged and don't give up. మీరు ఒకటి రెండు విషయాల్లో ఓడిపోయిన దాన్ని బట్టి మీరు నిరుత్సాహపడద్దు, విడిచిపెట్టద్దు. Because when the temptation come and we have to handle our will, ఎందుకంటే మనకు శోధన వచ్చినప్పుడు మన యొక్క చిత్తాన్ని మనం జాగ్రత్తగా దాన్ని వ్యవహరించాలి. we have to handle our will. మన యొక్క చిత్తాన్ని మనం జాగ్రత్తగా దాని విషయంలో ప్రవర్తించాలి. How to handle our will? మన యొక్క చిత్తాన్ని మనం ఎలాగా దాన్ని వ్యవహరించాలి, ఆ సమయంలో దాని పట్ల ఎలా మనం ప్రవర్తించాలి? There is only one way to handle our will. మన యొక్క చిత్తాన్ని ఆ సమయంలో దాని విషయంలో ఎలా ప్రవర్తించాలనడానికి ఒకే ఒక మార్గం ఉంది. And I want to talk to you about that way. మరి అదే ఉన్న ఒకే ఒక్క ఆ మార్గం గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. That is called cross. అదే సిలువ. The devil doesn't like me to talk about that to you. నేను ఈ విషయాన్ని మీతో మాట్లాడడం అపవాదికి ఇష్టం లేదు. But the devil is defeated, therefore we are going to talk about it. అపవాది ఓడించబడ్డాడు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. And we are going to take up that cross and defeat him. మనం ఆ యొక్క సిలువను తీసుకుని అతన్ని మనం ఓడించబోతున్నాం. Because it was on the cross that the devil was defeated. ఎందుకంటే ఆ సిలువ మీద సాతానుడు ఓడించబడ్డాడు. It says, we know that verse in John chapter 6 verse 38. యోహాను సువార్త 6:38 ఉన్న వచనం మనకు తెలుసు. We can turn to that for a minute. ఒకసారి దాన్ని చూద్దాం. I have come down from heaven not to do my own will, but the will of him who sent me. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. So we can say that Jesus Christ came from heaven. అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇందులోంచి యేసయ్య పరలోకం నుంచి ఎందుకు దిగి వచ్చాడంటే, He says not to do my own will, నా సొంత చిత్తాన్ని నా సొంత ఇష్టాన్ని చేసుకోవడానికి నేను రాలేదు, but then I came so that I may do God's will. నేను ఎందుకు వచ్చాను అంటే నేను దేవుని యొక్క చిత్తాన్ని చేయునట్లుగా వచ్చాను. That is the cross. అదే సిలువ. You see, we cannot take up the cross which he suffered for 3.5 hours in the Mount of Calvary. యేసయ్య కల్వరి కొండ మీద ఆయన అనుభవించిన ఆ శ్రమ, ఆ సిలువ శ్రమ మనం అనుభవించడానికి లేదు ఇక్కడ. There is a cross which Jesus had for 33.5 years. యేసయ్య 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఒక సిలువని ఆయన భరిస్తూ వచ్చాడు. And that is a cross which I am going to speak to you about. ఆ సిలువ గురించే నేను మీతో మాట్లాడబోతున్నాను. When you have that cross in your life, మీ జీవితాల్లో ఆ సిలువను మీరు కలిగి ఉన్నట్లయితే at every temptation we'll be able to have the victory. ప్రతి శోధనలో కూడా మీరు జయాన్ని పొందుకుంటారు. And then we will have so many benefits out of that. దాంట్లోంచి మనం ఎన్నో లాభాలను మనం పొందుకుంటాం. So many benefits and so many blessings when you take up the cross and walk the way of the cross. మీరు సెలవును ఎత్తుకుని సెలవు మార్గంలో మీరు నడుస్తూ ఉన్నట్లయితే ఎన్నో లాభాలను, ఎన్నో ఆశీర్వాదాలను మీరు పొందుకుంటారు. The devil will say, oh, if you take up the cross, you will become a very grouchy, miserable person. అపవాది అంటాడు, నువ్వు సిలువను ఎత్తుకున్నట్లయితే నువ్వు చాలా ముఖం చిన్నబుచ్చుకుని ఎంతో దౌర్భాగ్యపు స్థితిలో బతుకుతావు అని చెప్తూ ఉంటాడు. That is a lie of the devil. అది అపవాది యొక్క అబద్ధం. You know what Paul says about the cross? పౌలు సిలువ గురించి ఏం చెప్పాడో తెలుసా? It says here in chapter 1 Corinthians chapter 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. He says that in verse 24. 24వ వచనంలో ఆయన ఈ విధంగా అంటున్నాడు. Verse 24 he says, but to those who are the called, both Jews and Greeks, Christ, the power of God and wisdom of God. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. It says in verse 18, for example, 18వ వచనంలో మనం చూసినట్లయితే, word of the cross is to those who are perishing foolishness, but to us who are believing, who are being saved, it is the power of God. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. So you find that
This is the power of God. కాబట్టి ఇక్కడ మనం ఏం కనుగొంటున్నామంటే అది దేవుని యొక్క శక్తి. Cross is called the power of the gospel or the power of God. సిలువ అనేది దేవుని సువార్తలో దేవుని శక్తి అని పిలువబడింది. Word of the cross is the power of God. సిలువను గూర్చిన వార్త దేవుని యొక్క శక్తి. It's an amazing word. ఇది ఎంతో అద్భుతమైన మాట. Just think of that. Just consider that one phrase. ఈ ఒక్క మాట గురించి ఆలోచించండి, దీన్ని ఒకసారి గమనించండి. Word of the cross to us is the power of God. సిలువను గూర్చిన ఆ వార్త మనకైతే రక్షణకు కారణమైంది, దేవుని శక్తి అది. It says it is the power of God and it is the wisdom of God. It's the wisdom of God. మరియు ఇక్కడ ఏం చెప్పబడిందంటే అది దేవుని యొక్క శక్తి మరియు దేవుని యొక్క జ్ఞానము అని చెప్పబడింది. For the world it is foolishness. లోకానికి ఆ విషయం ఒక వెర్రితనం లాగుంది. It is foolishness to the world. లోకానికి వెర్రితనంలా ఉంది. You know, all of you have, I'm sure that all of you have experienced this particular experience which I have also experienced. నాకు కలుగున్న ఈ అనుభవం మీలో మరి మీ అందరికీ కూడా అటువంటి అనుభవం ఉండుంటదని నేను అనుకుంటున్నాను. For example, when you say sorry to somebody, ఉదాహరణకి మీరు ఎవరికైనా క్షమించండి అని అడిగినట్లయితే, because I hurt you or I got angry with you or something like that. నిన్ను గాయపరిచాను లేకపోతే నీ మీద కోపపడ్డాను అలాంటిది ఏదో చేసినందుకు క్షమాపణ అడిగారు. You know what the worldly people will say? లోకస్తులు ఏమంటారు తెలుసా? Hey, never say sorry. Don't say sorry for all this. హే, క్షమాపణ అడగక్కర్లేదు, వీటన్నిటికీ క్షమాపణ అడగడం ఏంటి అంటారు. Don't say sorry. క్షమాపణ అడగక్కర్లేదు నువ్వు. See that? It is foolishness to the world. చూసారా, లోకానికి అదొక వెర్రితనం లాగా ఉంది అది. You should never say sorry to, for example, you should never say sorry to your wife. ఉదాహరణకి నీ భార్యకి నువ్వు ఎప్పుడు సారీ అని చెప్పకూడదు, క్షమించు అని అడగకూడదు నువ్వు. Yesterday I was watching a children's skit. నిన్నటి దినాన్ని నేను పిల్లలు వేసిన నాటికను చూస్తూ ఉన్నాను in the television. టీవీలో. You know, it is a gospel TV program. అది సువార్తకు సంబంధించిన ఒక టీవీ కార్యక్రమం. And I always watch the children's skit. నేను ఎల్లప్పుడూ చిన్నపిల్లల యొక్క నాటికలు చూస్తూ ఉంటాను. So it is about a husband, father and mother fighting, always fighting, quarreling. అది దేనికి సంబంధించిన నాటకం అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు కోట్లాడుకుంటూ గొడవలాడుకునే దానికి సంబంధించింది. A small girl, their daughter prays for this situation. అక్కడ ఒక చిన్న అమ్మాయి, అంటే ఈ తల్లిదండ్రుల యొక్క అమ్మాయి ఈ పరిస్థితి గురించి దేవునికి ప్రార్థిస్తూ ఉంది. And then the next day the problem is solved in that home. There was a particular problem. ఆ ఇంట్లో ఒక సమస్య ఉంది, అయితే మరుసటి రోజు ఆ సమస్య పరిష్కరించబడింది. The problem is solved. అక్కడ ఉన్న సమస్య పరిష్కరించబడింది. And then through that they are saying that when you have got a problem at home, you please pray and God will solve. You know, that was the moral of the story. That was good, great. మరి ఆ నాటిక ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే, మీ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు దాన్ని పరిష్కరిస్తాడు అని ఆ ఒక నీతి వాక్యాన్ని దాంట్లో చెప్పారు. It's a skit for children. అది చిన్న పిల్లలకు ఒక నాటిక అది. But I noticed one thing. కానీ నేను అక్కడ ఒక విషయాన్ని గమనించాను. In that story, in that particular incident of the father and mother fighting, it was a father who was getting angry and shouting at the mother. మరి ఆ యొక్క కథలో, ఆ నాటికలో ఆ భర్త భార్య మీద కోపపడి అరుస్తూ ఉన్నాడు. It was a father who was fighting and quarreling and shouting at the poor wife. అక్కడ భర్త మాత్రమే ఆ భార్య మీద అరుస్తున్నాడు, గొడవలాడుతున్నాడు, కొట్టడానికి వస్తూ ఉన్నాడు. And wife also replied in an angry way. మరి భార్య కూడా కోపంగా బదులిచ్చింది. But then I observed something. After the problem everything is solved, అక్కడ ఉన్న సమస్య అంతా పరిష్కరించబడిన తర్వాత నేను ఒక విషయాన్ని గమనించాను. The wife was saying to the husband, please forgive me for quarreling with you. భార్య భర్తతో ఏం చెప్తుందంటే, నేను మీతో పోట్లాడినందుకు నన్ను క్షమించండి అని చెప్తుంది. What was absent? అక్కడ ఏం లేదంటే, it doesn't say, the husband just says, అక్కడ భర్త అని చెప్పి అన్నాడని ఏం చెప్పలేదు. Husband only started the fight. భర్తే ఈ గొడవను ప్రారంభించింది, కానీ భార్య చివరికి క్షమాపణ అడిగింది.
And husband never apologized. భర్త ఎప్పటికీ క్షమాపణ అడగలేదు అక్కడ. This is what I'm saying, the foolishness of the world. ఇదే నేను చెప్తూ ఉన్నాను, ఈ లోకం యొక్క వెర్రితనం అంటే ఇలాగే ఉంటుంది. It is not made by our brothers or our sisters. ఇది మన సహోదరుల చేత మన సహోదరుల చేత చేయబడిన నాటిక కాదు ఇది. It is made by some other church. They don't have light on these things. అది వేరే సంఘం వాళ్ళ చేత ఎవరి చేత చేయబడింది, వాళ్ళకి ఈ విషయాల మీద బహుశా వెలుగు లేదు. So we are not here to judge them or throw stones at them. ఇక్కడ మనం వాళ్ళు తీర్పు తీర్చినాక వాళ్ళ మీద రాళ్ళు వేయడానికి మనం ఇక్కడ లేము. But then one thing I learned, కానీ నేను అక్కడ ఒక విషయాన్ని నేర్చుకున్నాను, that the culture is, our Christian culture is so ingrained in this thought that the wife can ask forgiveness, but the husband should never ask forgiveness. ఈ క్రైస్తవ సంస్కృతిలో ఈ పరిస్థితి ఎలా వచ్చిందంటే, భార్య అయితే భర్తను క్షమాపణ అడగచ్చు కానీ భర్త ఎప్పటికీ క్షమాపణ అడగకూడదనే ఈ క్రైస్తవ్యంలోకి ఇటువంటి సంస్కృతి వచ్చేసింది. See, if you have to apologize to somebody, you have to take up the cross. చూడండి, మీరు ఎవరినన్నా క్షమాపణ అడగాలి అంటే మీరు సెలువును ఎత్తుకోవాలి. Because your will does not want to ask apology. ఎందుకంటే నీలో ఉన్న నీ బలమైన కోరిక అనేది క్షమాపణ అడగడానికి ఒప్పుకోదు. Especially the husbands among us, we have got this great self-respect, and therefore we think that we should never ask apology. కానీ భర్తలమైన మనకైతే ఇది చాలా బలంగా ఉంటుంది, మనకి ఒక పౌరుషం ఉంటుంది, మనం ఎప్పటికీ మనం క్షమాపణ అడగకూడదు అనుకుంటాం. Shall I tell you something, dear brother, dear sister? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీకు ఒక విషయం చెప్పనా? If you are not willing to take up the cross and die and ask forgiveness, మీరు సెలువును ఎత్తుకుని క్షమాపణ అడిగి ఆ సెలువు మీద చనిపోవడానికి ఇష్టపడకపోయినట్లయితే, if you are not willing for that, మీరు దానికి ఇష్టపడకపోయినట్లయితే, you do not have the wisdom of God, you do not have the power of God. మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండరు, మీరు దేవుని యొక్క శక్తిని కలిగి ఉండరు. That is what Paul says in chapter 2 also. అదే పౌలు 2వ అధ్యాయంలో కూడా చెప్తూ ఉన్నాడు. It says in verse 6 of chapter 2. 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. We do speak wisdom among those who are mature. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. Verse 6 is very important. 6వ వచనం ఎంతో ప్రాముఖ్యమైనది. It says there that if you want to understand what is a part of the gospel, you should a mature person, then only you will understand this. ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, సువార్త యొక్క శక్తిని మీరు అర్థం చేసుకోవాలంటే మీరు పరిణితి చెందిన వ్యక్తులుగా పరిపూర్ణులుగా ఉండాలి అనేది ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. Immature people will never understand this. పరిణితి చెందిన వాళ్ళు దీన్ని అన్నటికీ అందరూ అర్థం చేసుకోలేరు. They will never understand this. దీన్ని అన్నటికీ అర్థం చేసుకోలేరు. Mature people will understand that this is a way of maturity, this is the wisdom of God, and this is the power of God. మరి పరిణితి చెందిన వాళ్ళు ఇది పరిపక్వతకి మార్గము, ఇది దేవుని యొక్క జ్ఞానము అని చెప్పి వాళ్ళు గుర్తిస్తారు. Okay, now I want to I told you that what is cross. సెలువు అంటే ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్పాను. That is God's will crosses your will. అదేంటంటే దేవుని యొక్క చిత్తము మన చిత్తాన్ని అది కొట్టివేయడం. And that is the cross, and that is the wisdom of God. అదే సెలువ అంటే అదే దేవుని యొక్క జ్ఞానము. For example, it is something like, it appears to me like this. God is trying to tell me. అది ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే, నాకు దేవుడు నాతో ఒకటి చెప్పాలనుకుంటున్నాడు. Okay, you and your brother has got a problem. నీకు నీ సహోదరుడికి ఒక సమస్య వచ్చింది. Or you and your wife has got a problem. నీకు లేదా నీ భార్యకి మధ్యలో ఒక సమస్య వచ్చింది. And the Lord is trying to tell me. ప్రభు నాకు అక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, now do you want to have some my wisdom? మరి ఇప్పుడు నువ్వు నా జ్ఞానాన్ని ఏమన్నా కొద్దిగా కలిగి ఉండాలనుకుంటున్నావా? Do you want my wisdom now? ఇప్పుడు నా జ్ఞానం నీకు కావాలా? Do you want little bit of my power in your life? నీ జీవితంలో నా యొక్క శక్తి అనుభవించాలని నువ్వు అనుకుంటున్నావా? And I say, yes Lord, I need your wisdom and I need your power. అప్పుడు నేను అంటాను, ప్రభువా అవును, నీ యొక్క జ్ఞానము నీ యొక్క శక్తి నా జీవితంలో కావాలి. And then you know what the Lord will say? అప్పుడు ప్రభు ఏం చెప్తాడో తెలుసా? Stop doing your will. నీ ఇష్టాన్ని చేసుకోవడం నువ్వు ఆపివేయి. Stop doing your will. నీ ఇష్టాన్ని చేసుకోవడం ఆపివేయి. Do my will. నా ఇష్టాన్ని చెయ్యి. In this particular situation. ఈ ప్రత్యేకంగా ఈ పరిస్థితిలో కూడా.
Okay, what is the situation? What is God's will? మరి ఆ పరిస్థితిలో దేవుని యొక్క చిత్తం ఏమిటి? Peace is God's will. దేవుని యొక్క చిత్తాన్ని ఆయన సంతోషపరచడం, Peace is God's will. ఆయన యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడటం. Do you know this verse in Ephesians that he brought peace in the between two communities, it says here. ఎఫెసీయులు రాసిన పత్రికలో ఇద్దరి మధ్య సమాధానాన్ని కలిగించి. Ephesians chapter 2 ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 14 and 15. Can you read that? 14-15 వచనాలు చదువుకుందాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషుగా సృష్టించి. Okay, it doesn't say anywhere that in himself he might make the two into one new man, thus establishing peace. Verse 15, last part, it says in English. 15వ వచనంలో చివర్లో మనం చూస్తున్నాం, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా ఆయన సృష్టించాడు, సమాధానపరిచి సంధి చేసి ఆ విధంగా మనల్ని సృష్టించాడు నూతన సృష్టిగా. So it says that the two, he made two different people into one, establishing peace. మరి అక్కడ ఏం చెప్పబడిందంటే సమాధానాన్ని ఆయన అక్కడ ఏర్పరిచి ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు, ఇద్దరిని ఒక్క పురుషునిగా చేశాడు. Says there, how did he do that? ఆయన ఏ విధంగా చేశాడు అది? Says there, himself is our peace, who made both groups into one and broke down the barrier of the dividing wall. Verse 14. 14వ వచనంలో చూసినట్లయితే ఆయన దాన్ని ఏ విధంగా చేశాడు అంటే మరి మన ఇద్దరిని కూడా మన మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాడు. They made two groups into one. ఆయన రెండు గుంపుల్ని ఒక్కటిగా చేశాడు. There is a dividing wall. అక్కడ ఒక మధ్య గోడ ఉంది. Okay, now read verse 16. ఇప్పుడు 16వ వచనాన్ని చదువుదాం. He might reconcile them both in one body to God through the cross, by the cross having put to death this enmity. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను. So we can say that he made peace through the cross. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? సిలువ ద్వారా ఆయన సమాధానపరిచాడు. Do you know, beloved brother, that you have got an enmity with your wife? ప్రియ సహోదరుడా, నీకు తెలుసా నీ భార్యతో నీకు ఒక ద్వేషం అనేది ఉందని? Dear brother, do you know that you have got an enmity with another brother? ప్రియ సహోదరుడా, వేరే సహోదరుడితో నీకు ద్వేషం అనేది ఉందని నీకు తెలుసా? There's an enmity within us in our flesh. మన యొక్క రక్త మాంసాల్లో శత్రుత్వం అనేది ఉంది. I have an enmity. నాకు కూడా ఒక ద్వేషం ఉంది. As long as I have got a will of my own, I have got an enmity. ఎంత కాలం అయితే నేను నా సొంత చిత్తాన్ని నేను కలిగి ఉంటూ దాన్ని చేసుకుంటూ ఉంటానో అంతకాలం కూడా నేను ఆ యొక్క ద్వేషాన్ని కలిగి ఉంటాను. That is a dividing wall. అదే ఆ మధ్య గోడ. That is a dividing wall. అదే వేరు చేసే గోడ. So the lack of peace is there everywhere. ప్రతి చోట కూడా ఈ యొక్క సమాధానం కరువై ఉంది. Do you want to have peace? మరి మీరు సమాధానాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారా? Then that verse is very clear. అప్పుడు ఆ వచనం చాలా స్పష్టంగా ఉంది. Through the cross, abolishing this enmity. సిలువ ద్వారా ఈ యొక్క ద్వేషాన్ని సంహరించాడు. Without the cross, you cannot abolish this enmity. సిలువ లేకుండా ఈ యొక్క ద్వేషాన్ని నువ్వు సంహరించలేవు. Without that cross, it is impossible. సిలువ లేకుండా అది అసాధ్యం. That is why God says it is the power of God, it is the wisdom of God. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము అంటున్నాడు. It is God's will that we should have peace at home, for example.
ఉదాహరణకు మన యొక్క గృహాల్లో మనం సమాధానం కలిగి ఉండాలనేది దేవుని యొక్క It is చిత్తము. God's will that you should have peace in your church. మీ సంఘంలో మీరు సమాధానం కలిగి ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. Oh, brother, how can I have peace? That brother is like that. This brother is like this. ఓ సహోదరుడా, మేము ఎలా సమాధానం కలిగి ఉండగలము? ఆ సహోదరుడు ఇలా ఉన్నాడు, ఈ సహోదరుడు ఇలా ఉన్నాడు. If they all agree with me, if they all obey me, then there will be peace. వాళ్ళందరూ నాతో ఏకీపిస్తే, వాళ్ళందరూ నాకు లోబడితే అప్పుడు సమాధానం ఉంటది. That is not peace at all. అది అంత మాత్రం సమాధానం కాదు. That is just like Hitler or Mussolini, or they all had peace with anybody who says amen and yes sir. There was peace, no problem. అది ఎలా ఉందంటే హిట్లర్ మాదిరి వలె, ముసలిని మాదిరి వలె వాళ్ళందరూ ఆయన చెప్పిన దానికి ఓకే అవును అని తల ఊపుతూ ఉంటే అలాంటి సమాధానం ఉంది అక్కడ. అది సమాధానం కాదు అసలు. That is not the peace. సమాధానం అంటే అది కాదు. That is a oneness because of fear. అది ఒక భయముతో అక్కడ ఏకీభావం వస్తూ ఉంది. Because of oneness has come out of fear. భయములో నుండి ఆ ఏకీభావం వస్తూ ఉంది. Not out of people taking up the cross. ప్రజలు సిలువను ఎత్తుకున్న కారణాన్ని బట్టి ఆ సమాధానం రావట్లేదు. Today brother A may be taking up the cross, but tomorrow brother B will be taking up the cross. ఈ రోజు బహుశా ఏ అనే సహోదరుడు సిలువను ఎత్తుకుంటూ ఉండొచ్చు, రేపు బి అనే సహోదరుడు సిలువను ఎత్తుకోవచ్చు. One day wife may take up the cross, in another situation husband may have to take up the cross. ఒక రోజు భార్య ఒక పరిస్థితిలో సిలువను ఎత్తుకోవచ్చు, అప్పుడు తర్వాత భర్త వేరే పరిస్థితిలో సిలువను ఎత్తుకోవచ్చు వేరే రోజు. What is the moral? ఇందులో మనం నేర్చుకోదగిన పాఠం ఏమిటి? Peace. సమాధానం. Peace. Wherever peace can be built, we take up the cross. ఎక్కడైతే సమాధానం నిర్మించబడగలదో ఆ విషయాల్లో మనం సిలువను ఎత్తుకోవాలి. Unless it leads to sin. పాపంలోకి నడిపించినంత వరకు. We don't have to sin and create peace. No. మనం పాపం చేసి సమాధానం కలుగు చేసుకోవాల్సినంత అవసరం లేదు. Jesus says about this in Luke chapter 19. I hope you know this. Verse 19, verse 42. దీని గురించి లోకాసువార్త 19:42 వచనంలో యేసయ్య చెప్పాడు. ఈ వచనం మీకు తెలుసని నేను అనుకుంటున్నాను. We can read verse 41 and 42. 41, 42 వచనాలు మనం చదువుకుందాం. Yeah, brother, please read. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో. Verse 41 and 42. It says there, when he saw the city, he wept over it. అక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన పట్టణాన్ని చూసినప్పుడు ఆయన ఏడ్చాడు అని చెప్పబడింది. He wept over it. ఆయన దాన్ని చూసి ఆయన ఏడ్చాడు. Why did he weep? ఎందుకని ఆయన ఏడ్చాడు? Verse 42. 42వ వచనంలో, I wish you knew the things that would make peace. మీరు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటారేమో అని ఎంతో ఆశపడ్డాను. But now it is all hidden from you, it says. కానీ ఇప్పుడైతే ఇవన్నీ కూడా మీ కనులకు మరుగై ఉన్నాయి, మీ దగ్గర నుంచి మరుగు చేయబడ్డాయి. What is that things which make for peace? ఏంటవి సమాధాన సంబంధమైన సంగతులు? సమాధానపరిచే సంగతులు అంటే ఏమిటి? What is that thing that make for peace? సమాధానపరిచే ఆ సంగతులు ఏమిటి? The thing that make for peace is cross. సమాధానపరిచే సంగతి అంటే అది సిలువే. Oh Lord, I want to take up the cross and let there be peace here, Lord. ఓ ప్రభువా, నేను సిలువను ఎత్తుకుని ఇక్కడ సమాధానం ఉండనిస్తాను ప్రభువా. There is a decision making to be made. ఇక్కడ మనం తీర్మానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాల్లో. And I have said my opinion. నేను నా యొక్క ఉద్దేశాన్ని చెప్పాను. Another brother has said his opinion. వేరే సహోదరుడు తన యొక్క ఉద్దేశాన్ని చెప్పాడు. And then other brothers, some few brothers support me and some other brothers support him. కొంతమంది సహోదరులేమో నన్ను సహకరించారు, వేరే కొంతమంది సహోదరులేమో అతన్ని సమర్థించారు. And if you know about the peace that comes through the cross, మరి మీకు అక్కడ సిలువ ద్వారా వచ్చే సమాధానం గురించి మీకు తెలిసి ఉంటే, and if you think that is the wisdom of God and that the power of God, and that is very, very important.
మరి అదే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము అది ఎంతో ఎంతో ప్రాముఖ్యమైనదని మీకు తెలుసుంటే then you will say, అప్పుడు మీరు అంటారు, okay, brothers, let us all agree with what that brother said. I think what he said is correct. అప్పుడు మీరేమంటారంటే, సరే సహోదరులారా, ఆ సహోదరుడు చెప్పింది సరే అనుకుంటే మనందరం కూడా ఆ సహోదరుడితో ఏకీపిద్దాం, I అంగీకరిద్దాం. do not understand it well, and my opinion, my suggestion is wrong. I withdraw that. Let us do what the other brothers has said. మరి నేను దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో, నా అభిప్రాయం వేరేగా ఉండొచ్చు, కానీ ఆ సహోదరుడు చెప్పింది మనం చేద్దాం, అతనితో కలిసి మనం చేద్దాం అంటాం. If you are able to say that, you are a wise man. నువ్వు ఆ విధంగా చెప్పగలిగితే నువ్వు జ్ఞానివి. If you are able to say that, you are the one who is a peacemaker. Jesus said, blessed are those who are peacemakers. మరి మీరు ఆ విధంగా చెప్పగలిగినట్లయితే మీరే సమాధాన పరిచేవాళ్ళు. యేసే అన్నాడు, సమాధాన పరిచేవారు ధన్యులు అని. Not create a tension and problem in the church. మీరు ఆ యొక్క సంఘంలో ఆ యొక్క ఆందోళన గలిబిల్ని సృష్టించద్దు. Or maybe at home that you say something and your wife says something else. లేదా గృహంలో చూసుకోవచ్చు, నువ్వు ఒక విషయాన్ని చెప్పొచ్చు, నీ భార్య ఒక విషయాన్ని చెప్పొచ్చు. And 2 children support you and 2 children support her. ఇద్దరు పిల్లలేమో నిన్ను సమర్థిస్తారు, ఇంకో ఇద్దరు పిల్లలేమో నీ భార్యను సమర్థిస్తారు. If you are a wise person, నువ్వు ఒక జ్ఞానివైతే, if you are a person with the power of God, దేవుని యొక్క శక్తిని కలిగిన వ్యక్తివైతే నువ్వు, and if you think that peace at home is more important than my opinion, నా యొక్క అభిప్రాయం ఉద్దేశం కంటే నా యొక్క గృహంలో సమాధానం ఎంతో ప్రాముఖ్యమైనదని నువ్వు అనుకుంటే, the peace at home is more important. ఇంట్లో సమాధానం ఎంతో ప్రాముఖ్యమైంది. If you think so, నువ్వు ఆ విధంగా అనుకుంటే, you know what you will say to the children? నువ్వు పిల్లలతో ఏం చెప్తావో తెలుసా? Listen to mommy, what she said. అమ్మ ఏం చెప్పిందో మీరు వినండి. Let us do like that. మనం ఆ విధంగా చేద్దాం. Okay, I'm so tired, I didn't want to go out and eat, but mommy says we'll go out and eat. Okay, we'll go out and eat. నేను ఎంతో అలసిపోయాను, ఇప్పుడు బయటికి వెళ్ళి మనం తినడం అంటే నాకు కొద్దిగా ఇష్టం లేదు, కానీ అమ్మ చెప్తుంది కాబట్టి మనం వెళ్దాం, పదండి, పర్లేదు. Okay, we'll go out and eat. I don't like to go out and eat because I just came in tired, exhausted. I just want to eat something and sleep. But mommy says we have to go out. Okay, we'll all go out. మరి నేను ఎంతో అలసిపోయి బయట పనిచేసి వచ్చాను, తినేసి పడుకుందాం అనుకున్నాను, కానీ అమ్మ మనం బయటకు వెళ్ళి తిందాం అంటుంది. సరే, మనం అందరూ బయటకు వెళ్ళి తిందాం. Because you know, peace is more important. ఎందుకంటే నీకు తెలుసు సమాధానం ఎంతో ప్రాముఖ్యమైందని. But on the other hand, if the wife also understands, కానీ మనం దాన్ని ఇంకో కోణంలో చూస్తే భార్య కూడా అర్థం చేసుకుంది అనుకోండి. okay, you are very tired, you look so exhausted, I think you had a very tough day today, we will not go out today, maybe next Saturday we will go. మరి నువ్వెంతో అలసిపోయినట్లు, నువ్వు ఎంతో బయట చాలా పనులు ఇబ్బంది పడినట్టుగా కనబడుతుంది, కాబట్టి మనం ఈ రోజు వద్దులే, వచ్చే శనివారం మనం వెళ్దాం అని చెప్తుంది. Do you know the things that make for peace? సమాధాన పరిచే సంగతులను మీరు ఎరిగి ఉన్నారా? Beloved sister, beloved brother, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, Jesus is asking you that today. ఈ దినాన యేసే నిన్ను ఆ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. Do you know the things that make for peace? సమాధాన పరిచే సంగతులు తెలుసా నీకు? Don't waste the temptations that you get at home and in the church and in the working place. ఇంటిలో, సంఘంలో, పనిచేసే చోట వస్తున్న శోధనలు మీరు వృధా చేసుకోవద్దు. Belong to Christ. క్రీస్తుకు చెందిన వారుగా ఉండండి. Be a Christian. క్రైస్తవుడిగా ఉండు. It says in Galatians chapter 5, you know that. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది. Amazing verse. అద్భుతమైన వచనం. Those who belong to Christ Jesus have crucified the flesh with its passions and desires. క్రీస్తు యేసుకు సంబంధుల్ని ఆయన ఏం చేశాడంటే వారి యొక్క శరీరమును దాని ఇచ్చల చేత సిలువేసి ఉన్నారు. There is only one mark for those who belong to Christ. క్రీస్తుకు చెందిన వారు అనడానికి ఒకే ఒక గుర్తు ఉంది. They have crucified the lust with its passions and desires. వాళ్ళు ఆ శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువేసి ఉన్నారు. In other words, I can read that verse like this. ఇంకొక మాటలో నేను ఈ వచనాన్ని ఈ విధంగా చదువుతాను. Now those who belong to Christ Jesus have crucified their will. క్రీస్తు యేసు సంబంధుల్ని యేసయ్య సిలువలో వారి యొక్క చిత్తాన్ని చంపి ఉన్నాడు. Your will is crucified if you belong to Christ. మీరు క్రీస్తు సంబంధులైతే మీ యొక్క చిత్తం సిలువ వేయబడి ఉంది. If you belong to Christ, that is a mark, not your baptism or not that you are giving so much of money to the church
or not that you are coming regularly, or you are singing, or you are translating, or you are preaching. No, 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 no. మరి మీరు క్రీస్తు సంబంధులు అనడానికి మీరు బాప్తిసం తీసుకోవడమో, డబ్బులు సంఘానికి ఇవ్వడమో, లేకపోతే మీరు సంఘానికి క్రమం తప్పకుండా రావడమో, పాటలు పాడడమో, వాక్యం పంచుకోవడమో, తర్జుమా చేయడం ఇవేమీ కాదు. What is the clearest mark of a man of God who belongs to Christ Jesus? ఒక వ్యక్తి క్రీస్తు యేసుకు చెందినవాడు అనడానికి ఒక స్పష్టమైన గుర్తు ఏమిటి? The Holy Spirit says through Paul, the clearest mark is, if you belong to Christ, he has crucified his flesh with its passions and desires, or in other words, he has crucified his own will. పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుడి ద్వారా మనతో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఒక వ్యక్తి క్రీస్తు యేసు సంబంధి అయితే అతనికి ఉండే ఒక గుర్తు ఏమిటంటే, అతడు తన శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేశాడు. అంటే తన చిత్తాన్ని, సొంత చిత్తాన్ని సిలువేశాడు. So this wisdom of God, this power of God, మరి ఈ యొక్క దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, first of all we saw that this wisdom or this power of God will give you peace. మొదటగా మనం ఏం చూసామంటే, ఈ యొక్క దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము మీకు సమాధానాన్ని ఇస్తుంది. The second thing that this cross will give you is in John chapter 12. ఈ సిలువ ఇచ్చే రెండో విషయం యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తాం. John chapter 12 verse 24. Brother, can you read that please? Yes, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. It says here, if it dies, it bears much fruit. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. Do you want to have fruit in your life? నీ జీవితంలో ఫలాలు కలిగి ఉండాలనుకుంటున్నావా? Do you want to have fruit in your spirit? నీ ఆత్మలో ఫలాలను కలిగి ఉండాలనుకుంటున్నావా? We know that the fruit of the spirit. ఆత్మ యొక్క ఫలాలేంటో మనకు తెలుసు. In Galatians chapter 5 verse 24 onwards, we know the fruit of the spirit is love, joy, peace. It goes on like that. గలతీ రాసిన పత్రిక 5:24 వచనంలో ఆత్మ యొక్క ఫలాలేంటో మనకు తెలుసు. ప్రేమ, దీర్ఘశాంతం, దయాళుత్వం, అలాగా కొన్ని విషయాలు మనం చూస్తాం. Fruit of the spirit. Do you want to have more and more and more and more of this fruit? ఆత్మ యొక్క ఈ ఫలాల్ని ఎక్కువగా, మరి ఎక్కువగా, మరి ఎక్కువగా మీరు కలిగి ఉండాలనుకుంటున్నారా? That is what it says in verse 24. అదే ఇక్కడ 24వ వచనంలో చెప్పబడుతూ ఉంది. If it dies, అది చచ్చిన ఎడలా. how is that I'm going to die? Oh, after old age and all that, or sickness or corona or something, I die and then there will be fruit. No. చచ్చిన అంటే ఎప్పుడు చావడం? పెద్ద వయసు వచ్చి వృద్ధాప్యం వచ్చిన తర్వాత, లేకపోతే రోగంతోనో, లేకపోతే కరోనాతోనో ఇలా చచ్చిపోయినప్పుడు దాని గురించి ఇక్కడ చెప్పబడుతుందా? కాదు. It is the cross. When you die to your own self, your own will, by taking up the cross, then there will be a fruit in your life. సిలువ మీద చచ్చిపోయే దాని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. నీ యొక్క స్వచిత్తానికి, నీ యొక్క సొంతానికి నువ్వు చనిపోయినప్పుడు, అప్పుడు నువ్వు నీ జీవితంలో ఫలాన్ని కలిగి ఉంటావు. People cannot understand this. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవట్లేదు. People say that, oh brother, if you take up the cross and if you just keep on dying, then people will exploit you and people will walk over your head. మరి మీరు అలాగా మనం సెలువుని ఎత్తుకుంటూ మనం ఆ విధంగా చచ్చిపోతూ మన సొంతాన్ని చేసుకోకుండా ఉంటే ప్రజలు మన నెత్తుల మీదకి ఎక్కుతూ ఉంటారు, మనల్ని ఎంతో దుర్వినియోగపరుచుకుంటూ ఉంటారు. People will exploit you. మరి ప్రజలు నిన్ను చాలా దుర్వినియోగపరుస్తూ ఉంటారు. And therefore don't humble yourself, don't take up the cross and all that, but fight and quarrel and you have to show that you had assert and all that. మరి కాబట్టి మీరు మిమ్మల్ని తగ్గించుకోవద్దు, మీరు సెలవెత్తుకోవద్దు, మీరు పోరాడండి, మీరు తిరుగుబాటు చేయండి అని చెప్తూ ఉంటారు. That is what people say. ప్రజలు అదే చెప్తూ ఉంటారు. No, that is not our way. లేదు, అది మన విధానం కాదు. If my kingdom was of this world, then I would fight, or my disciples would fight. ఒకవేళ నా రాజ్యం ఈ లోకానికి చెందిందైతే అప్పుడు నేను పోరాడతాను, నా శిష్యులు కూడా పోరాడతారు. That is what Jesus said. అదే యేసయ్య చెప్పాడు. Exactly the same testimony you can say, I can say. అదే సాక్ష్యాన్ని నువ్వు నేను కూడా చెప్పొచ్చు. If my kingdom is of this world, then I'll fight. ఒకవేళ నా యొక్క రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే అప్పుడు నేను పోరాడతాను.
Otherwise, we will not fight. లేకపోతే మనం పోరాడాల్సిన అవసరం లేదు. To come to my house, there are two ways, two మా roads. మా ఇంటికి రావడానికి 2 రోడ్లు ఉన్నాయి, 2 మార్గాలు ఉన్నాయి. But one of the roads has been occupied by one of our neighbors. ఒక రోడ్ ఏమో మా యొక్క పొరుగింటి వాళ్ళ చేత ఆక్రమించబడింది. So now I got only one road. ఇప్పుడు నాకు ఒకే ఒక మార్గం ఉంది మా ఇంటికి రావడానికి. Thank God I got one road. దేవునికి స్తోత్రం, నాకు ఒక రోడ్ అన్న ఉంది. Will I fight? నేను దాని గురించి ఏమైనా పోరాడతానా? No. లేదు. I would have fought if this was my kingdom. ఇది ఒకవేళ నా రాజ్యం అయినట్లయితే నేను ఖచ్చితంగా పోరాడి ఉండేవాడిని. My kingdom is not of this world. I follow Christ who said my kingdom is not of this world and therefore I will not fight. నా యొక్క రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు, యేసే చెప్పినట్లుగా నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు, కాబట్టి నేను పోరాడను. Therefore I will not fight because I follow him who never fought. నేను పోరాడను, ఎందుకంటే ఎన్నడూ పోరాడిని ఆయన నేను వెంబడిస్తూ ఉన్నాను. You die. నువ్వు చచ్చిన ఎడలా, When you die, there will be fruit. నువ్వు చచ్చినప్పుడే ఫలాన్ని కలిగి ఉంటావు. Okay, what is that fruit? మరి ఫలం ఏమిటి? In Galatians 5, we find about the fruit of the Spirit. గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మ యొక్క ఫలాన్ని మనం చూసాం. But it is also true that you will be a blessing to people, to others. ఇతర ప్రజలకి, ఇతరులకి నువ్వు ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉంటావు అనేది కూడా అది వాస్తవమే. I want to speak to those brothers, serious brothers in your local churches. మీ యొక్క స్థానిక సంఘాల్లో ఉన్న పెద్ద సహోదరులతో నేను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. Do you want faithful brothers in different places who are hearing me to come to your church? మరి ఇప్పుడు నా మాటలు వింటున్న వేరు ప్రదేశాల్లో ఉన్న ఈ యొక్క సహోదరులు సంఘానికి రావాలని మీరు ఆశపడుతూ ఉన్నారా? Do you want people to come to your church? ప్రజలు మీ యొక్క సంఘానికి రావాలని మీరు ఆశపడుతూ ఉన్నారా? Fruit means not only in quality but also in quantity. ఫలము అంటే నాణ్యతలో మాత్రమే కాదు, అది కొలతలో కూడా ఉంది. You can invite a lot of people and nobody will come. మీరు ఎంతో మందిని మీరు ఆహ్వానించవచ్చు, కానీ చాలా మంది రారు. You can visit villages after villages after villages. Nobody will come. మీరు ఒక ఊరు తర్వాత ఇంకో ఊరు, ఒక ఊరు తర్వాత ఇంకో ఊరు దర్శిస్తూ ఉండొచ్చు, కానీ ఎవరు రారు. You can go and give free books to people. People will not come. మీరు వెళ్ళి చాలా ఉచితంగా పుస్తకాలు ఇవ్వచ్చు, కానీ ప్రజలు రారు. If somebody come, there will be trouble creators in your church. ఒకవేళ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు మీ సంఘంలో ఇబ్బందులు కలిగించేవారుగా ఉంటారు. But if you die, కానీ నువ్వు చచ్చిన యెడల then God will bring people who are longing for such wisdom of God, such power of God. God himself will draw them from different places to your church. కాబట్టి సంఘంలో పెద్దగా ఉన్న నువ్వు చచ్చిన యెడల అప్పుడు ఎవరైతే ఈ యొక్క దేవుని జ్ఞానము, దేవుని యొక్క శక్తి గురించి ఆశ కలిగి ఉంటారో అటువంటి వారిని నీ సంఘంలోనికి ఆయన నడిపిస్తాడు. That is the second blessing which I want to say. నేను చెప్పాలనుకుంటున్న రెండో ఆశీర్వాదం అదే. First blessing is the peace between people that God will give when you take up the cross. మొదటి ఆశీర్వాదం నువ్వు సెలవెత్తుకున్నప్పుడు ఏంటంటే ప్రజల మధ్య దేవుడు ఇచ్చే సమాధానం. The second thing is there will be fruit in your life, in your personal life, in your family life. There will be peace and joy and fellowship more and more in your church, and also people will be added to your church. మరి రెండవది ఏంటంటే అప్పుడు నువ్వు సెలవెత్తుకున్న ఎడల నువ్వు ఫలిస్తావు. అంటే నీకు వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వు సమాధానం, ఆనందాన్ని కలిగి ఉంటావు, కుటుంబంలో సమాధానం, ఆనందం, సహవాసాన్ని కలిగి ఉంటావు, సంఘంలో కూడా కలిగి ఉంటావు. అంత మాత్రమే కాదు, ప్రజల్ని కూడా దేవుడు సంఘంలో కలుపుతూ ఉంటాడు. I want to show you something wonderful in 2 Corinthians chapter 4. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. It is you can read it later and from verse 10, 11, 12, 13 and all that. మీరు తర్వాత చదువుకోవచ్చు. 4వ అధ్యాయం 10, 11, 12 అదంతా మీరు చదువుకోవచ్చు. But I want to show only one small verse in verse 12. 12వ వచనంలో ఉన్న ఒక చిన్న మాటని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Death works in us, but life in you. మాలో మరణమును
మీలో జీవమును కార్యసాధకమవుచున్నవి. Do you know that this is some mathematics which you cannot understand, I cannot understand. ఇదేదో మనం నువ్వు నేను అర్థం చేసుకునే లెక్కలు లాంటివి కాదు ఇవి. Nobody can understand this osmotic process. ఈ ప్రక్రియను అంతటిని కూడా మనలో ఎవరు అర్థం చేసుకోలేం. Says if you die, you will communicate life to others without your own knowledge. నువ్వు చచ్చిన ఎడల నీకు తెలియకుండానే ఇతరులకు నువ్వు జీవాన్ని ఇస్తున్నావు అనేది దీని అర్థం. But you can't measure that with thermometer or this blood pressure machine or nothing with oximeter or anything. You cannot measure that. You cannot find that out. దీన్ని నువ్వు ఏదో ఒక థర్మామీటర్ చేతో లేకపోతే బీపీ మిషన్ చేతో లేకపోతే ఒక ఆక్సిమీటర్ చేతో నువ్వు దాన్ని ఆ విధంగా కొలవలేవు, కనుగొనలేవు. But when you have got life, when you have got death in your hidden life, నీ యొక్క అంతరంగ జీవిత రహస్య జీవితంలో మరణాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నట్లయితే, then you will communicate that life to people who would listen to you and who come to you for counseling and who come to you for prayer. అప్పుడు ఎవరైతే ప్రజలు నీవు చెప్పేది వింటారో, నీ సలహా కోసం వస్తారో, నీ దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తారో వాళ్ళకి నువ్వు దాన్ని ఇస్తావు. It is not making noise. ఇదేదో శబ్దం చేయడం, అరుపులు అరవడం కాదు. No, it has got nothing to do with making noise. శబ్దాలు చేయడంతో దీనికి సంబంధం ఏమీ లేదు. Death works in us, but life in you. మరణం మాలో కార్యం జరుగుతూ ఉంది, కానీ అది మీకు జీవం అవుతూ ఉంది. Paul says we are dying. పౌలు అంటున్నాడు మేము మరణిస్తూ ఉన్నాం. But then you Corinthians will have the benefit of getting the life from me. కానీ కొరింథీయులైన మీరు నా నుంచి ఆ జీవాన్ని పొందుకునే లాభాన్ని మీరు కలిగి ఉన్నారు. That is how he built the church. ఆ విధంగానే మనం సంఘాన్ని నిర్మిస్తున్నాం. So that is the third thing. కాబట్టి ఇది మూడవది. The first thing was the peace. మొదటిది సమాధానం. Secondly, the fruit. రెండవది and in quality of life. రెండవది ఫలము మరియు జీవితంలో ఉండే ఒక నాణ్యతకు సంబంధించింది. And then thirdly, you find that there will be a life you will be communicating to other people. మూడవది ఏంటంటే నువ్వు ఇతరులకి జీవాన్ని ఇస్తూ ఉంటావు. What is the fourth one? నాలుగవది ఏమిటి? That is in Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. Revelation chapter 12 verse 11. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. Can you read that verse? Verse 11. They overcame him because of the blood of the Lamb and because of the word of their testimony, and they did not love their life even to death. 11వ వచనం చూసినట్లయితే తామిచ్చిన వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. See that? They did not love their life even to death. చూసారా ఇక్కడ మరణం వరకు వారు తమ ప్రాణాలను ప్రేమించలేదు. They did not love their life. వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలని ప్రేమించలేదు, వారి ప్రాణాలు ప్రేమించలేదు. Of course, we have to overcome. We have to start with the blood of Christ. అవును, ఖచ్చితంగా మనం యేసు రక్తం చేత దాన్ని మొదలు పెట్టాలి. Verse 11, that's the first thing, the blood of Christ, which we heard, I think, a couple of weeks ago. మరి అది మొదటి విషయం. ఈ గొర్రెపిల్ల రక్తమైన యేసు రక్తం చేత దాన్ని మొదలు పెట్టాలి. కొన్ని వారాల క్రితం మనం దాన్ని విన్నాం. Without the blood of Christ, we cannot have any access to God at all. క్రీస్తు రక్తం కాకుండా మనం దేవుని దగ్గరికి ఏ విధంగా చేరుకోలేము. And then it says, you need the word of your testimony. తర్వాత ఇక్కడ ఏం చెప్పబడిందంటే మీరు మీ సాక్ష్యమును బట్టి ఎల్లప్పుడు always have the word of testimony. ఎల్లప్పుడు సాక్ష్యాన్ని మీరు కలిగి ఉండండి. That is why when brothers ask somebody pray, nobody prays. అందుకే సహోదరుడు ఎవరైనా ప్రార్థించండి అన్నప్పుడు ఎవరు ప్రార్థించరు. Nobody will pray. ఎవరు ప్రార్థించట్లేదు. Because ఎందుకంటే devil knows that by the word of your testimony the devil will be defeated. ఎందుకంటే మీ యొక్క నోటి సాక్ష్యము చేత సాతాను ఓడించబడతాడని తనకు తెలుసు కాబట్టి. And the devil comes and says to you, don't pray, you are useless, you failed there, you should not open, don't be a hypocrite, and be honest, and don't be a hypocrite, don't pray, you are useless, you are good for nothing, never open your mouth. Yes, Lord. Yes, I will not open.
అప్పుడు అపవాది నీ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు ప్రార్థించొద్దు, నువ్వు ఒక పనికిరానోడివి, నువ్వు ఎందుకు ఉపయోగపడవు, నువ్వు 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 ఎంతో దేవుడిని నిరుత్సాహపరచవు, నువ్వు ప్రార్థించొద్దు అని చెప్పి అలా చెప్పినప్పుడు సరే సరే నేను ప్రార్థించను అని నువ్వు ఊరుకుంటావు. Whom are you listening? You are listening to the devil. నువ్వు ఎవరి మాట వింటున్నావు? నువ్వు అపవాది మాట వింటున్నావు. That's the reason when people say, okay, now people can give a testimony or testify or say what you are blessed or you can pray, everybody keeps quiet. అందుకే సహోదరులు, మీరు ఇప్పుడు ఎవరైనా సాక్ష్యం పలకచ్చు లేదా మీరు ఏ మాట పంచుకోవాలనుకున్నా పంచుకోవచ్చు అని చెప్పినప్పుడు అందరూ మౌనంగా ఉండిపోతారు. No, that is not good, dear brothers and sisters. లేదు ప్రియ సహోదరి సహోదరులారా, అది మంచిది కాదు. They overcame the devil because of the blood of the lamb and through the word of their testimony. కాబట్టి గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారు అపవాదిని జయించి ఉన్నారు. But then what I want to emphasize is the third one which is mentioned there. అయితే ఇక్కడ నేను ఏది నొక్కి చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ చెప్పండి మూడో విషయాన్ని. They did not love their life even to death. మరణం వరకు తమ ప్రాణాలను వారు ప్రేమించిన వారు కారు. They took up the cross, they took up the cross, they took up the cross. వారు సెలువనెత్తుకున్నారు, సెలువనెత్తుకున్నారు, సెలువనెత్తుకున్నారు. When the tempter came to deceive them, when the tempter came to accuse them or to accuse other people through them, they died. అపవాది ఆ శోధకుడు వచ్చి వాళ్ళని శోధించినప్పుడు, వాళ్ళని మోసపరిచినప్పుడు, ఇతరులను నిందించమని చెప్పినప్పుడు వాళ్ళు చనిపోతూ ఉన్నారు, వారు తమను తాము చంపుకుంటున్నారు, చచ్చిపోతూ ఉన్నారు. It happened like that, but they overcame the devil. ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఆ విధంగా అపవాదిని వారు జయించారు. So beloved brothers and sisters, what are the four things? కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, 4 విషయాలు ఏమిటి ఇక్కడ? Number 1, మొదటిది, we get the peace. మనం సమాధానాన్ని పొందుకుంటాం. And then says we have the fruit in our life. ఆ తర్వాత మనం మన జీవితాల్లో ఫలాన్ని కలిగి ఉంటామని చూసాం. Number 3, మూడవది, the life in others. ఇతరులకు మనం జీవాన్ని ఇస్తాము అనేది చూసాం. Number 4, నాలుగవది, we overcome the devil when you take up the cross. మనం సిలువనెత్తుకున్నప్పుడు అపవాదిని జయిస్తాం. Devil will have no power over you when you take up the cross. నువ్వు సిలువనెత్తుకున్నప్పుడు అపవాదికి నీ మీద ఏ మాత్రం శక్తి ఉండదు. Devil will have no power over you. అపవాది నీ మీద ఏ మాత్రం శక్తి ఉండదు. When you take up the cross and when you die and when you have that life in you, then the devil will be scared of you. నువ్వు ఆ సిలువనెత్తుకుని దాని మీద చనిపోయినప్పుడు నువ్వు అటువంటి జీవితాన్ని కలిగి ఉంటే అపవాది భయపడతాడు. They overcame him. వారు అతన్ని జయించి ఉన్నారు. Let us go the way of the cross. దయచేసి మనం ఆ సిలువ మార్గంలో వెళ్దాం. Do you know, dear brothers, that how much the Lord gave importance to this? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు దీనికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో చూసారా? There is only one subject that Jesus Christ spoke about 7 times in 4 Gospels. యేసయ్య 4 సువార్తల్లో 7 సార్లు చెప్పిన ఒకే ఒక అంశం ఏంటంటే, He talked about the cross. ఆయన సిలువ గురించే చెప్పాడు. You go and check in your concordance or in your computers, then you can find out. మీ యొక్క నిఘంటువుల్లోని మీ యొక్క కంప్యూటర్లోను మీరు వెతుక్కోండి, మీరు దాన్ని కనుగొంటారు. Check in your concordance, then you can find out. మీ యొక్క కంకార్డెన్స్ లో కూడా విషయ సూచికల్లో కూడా చూసుకోండి, మీరు దాన్ని కనుగొంటారు. There is no other truth that Jesus Christ spoke 7 times in 4 Gospels. మరి ఈ 4 సువార్తల్లో 7 సార్లు ఆయన చెప్పిన వేరే సత్యం అంటూ ఏదీ లేదు ఇది కాకుండా. For example, he says that in Matthew 10. ఉదాహరణకి ఆయన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు. Then he says that in Matthew 16. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా దాన్ని చెప్పాడు. Then he says in Mark 8 about it. తర్వాత మార్కు సువార్త 8వ అధ్యాయంలో కూడా దాని గురించి మాట్లాడాడు. He says about in Luke 9 about it. దాని గురించి లోకా సువార్త 9వ అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడాడు. Then he says about that in Luke chapter 14. తర్వాత లోకా 14వ అధ్యాయంలో కూడా దాని గురించి మాట్లాడాడు. Then Luke chapter 17. తర్వాత లోకా సువార్త 17వ అధ్యాయంలో మాట్లాడాడు. Finally in John chapter 12. చివరగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో మాట్లాడాడు. He says about your life being exchanged with the life of God. మీ యొక్క జీవం దేవుని యొక్క జీవంతో మార్చబడుతున్న దాని గురించి చెప్తూ ఉన్నాడు. I want to show one verse. నేను ఒక వచనాన్ని చూపిస్తాను మీతో. In John's Gospel chapter 12. యోహాను సువార్త 12వ అధ్యాయం. John chapter 12.
యోహాను సువార్త 12వ అధ్యాయం He says, verse 25, 25వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. he who loves his life loses it, and he who hates his life shall keep it life eternal. Verse 25. 25వ వచనం, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనును. It's a little difficult verse. ఇది వాట్ వర్స్ బ్రదర్? It is a difficult verse. ఇది చాలా కష్టమైన వచనం. Life and life. What is this life and life? ఇక్కడ ప్రాణము అని చెప్పబడుతుంది. ఏంటి ఈ ప్రాణం? That means your life, your original life, your own self, your will. నీ యొక్క ప్రాణము, ఇక్కడ ప్రాణము అంటే నీ యొక్క స్వచిత్తము, నీలో ఉండే నీ స్వచిత్తం అన్నమాట. We can say that he who loves his life means he who loves his own will and does his own will and hates, and he who will lose it. But then he who hates his will in this world shall keep it to life eternal. తన ప్రాణమును ప్రేమించేవాడు అంటే తన యొక్క స్వచిత్తాన్ని, తన సొంత చిత్తాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, తన యొక్క చిత్తాన్ని పోగొట్టుకుంటాడు. అయితే ఈ లోకంలో తన యొక్క చిత్తాన్ని ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని ఉంచుకుంటాడు. How can I take care of this wretched life that I have? How can I take care of this wretched life that I have? మరి నాకు కలిగి ఉన్న ఈ యొక్క దౌర్భాగ్యపు ఈ స్థితిని ఎలా నేను భరించగలుగుతాను? Terrible this life of mine. నా అనే ఎంతో ఘోరమైన జీవితం ఇది. The life that makes quarreling and shouting and anger, all that. గొడవలాడడం, అరవడం, కోపపడడం ఇవన్నీ నాలో ఉంటూ ఉన్నాయి. If I take up the cross and die, నేను సిలువనెత్తుకుని చనిపోయినట్లయితే, then I'll keep it for life eternal. అప్పుడు నేను నిత్య జీవం కొరకు దాన్ని ఉంచుకుంటాను. Then I will get the life of Jesus Christ. That is the life, eternal life. అప్పుడు నేను యేసు యొక్క జీవాన్ని, అదే నిత్య జీవం అంటే, దాన్ని నేను పొందుకుంటాను. So, beloved brothers and sisters, thank you very much for listening. I hope and pray that will be true in our lives. ప్రియ సహోదరులారా, నేను చెప్పింది ఆలకించినందుకు మీకు వందనాలు. ఇది మీ జీవితంలో నిజమవ్వాలని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను.